హాయ్, మహాల్కి అయితే వచ్చేసాం మార్నింగ్తోనే. నేను స్మిత వాళ్ళ డాడీ నాటు ముందు ఇచ్చే బామ్మ దగ్గరికి అయితే వచ్చాము. స్మిత కొంచెం చూపిద్దాము ఆమెకని మేము వస్తాం ఇయర్లీ. స్మితని ఇక్కడ తోడుకొని అంటే వాయువు సంబంధించిన ఏదైనా నొప్పులు ఉన్నా గ్యాస్ ఫామ్ అయిపోయింది అంటే స్మితకి కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇప్పుడు 1 మంత్ నుంచి వద్దాం అనుకుంటా అంటే ఇట్లే టైం కుదరట్లేదు. ఈరోజు స్కూల్ మానిపించేసి ఈరోజు ఎట్లయినా కానీ రావాలని వచ్చేసాము. అక్కడే బామ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత బామ్మతోనే మాట్లాడిపిస్తాను. దేనికి నాటు ముందు వేస్తుందా అని మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఓకేనా? ఇదే బామ్మ వాళ్ళ ఇల్లు. ముందు వేరేలాగునింది, ఇప్పుడైతే హౌస్ ఏమో కడుతున్నారు. ఈ ఇంట్లోనే నాటు ముందు పోస్తుంది. లోపల ఎట్లుంది అనేది ఆమె వచ్చినాక చూపిస్తాం. బామ్మ అయితే నడచలేదంట. ఆ బామ్మ వాళ్ళ కోడళ్ళే కదక్క మీరు. ఇవే అండి మెడిసిన్స్, చాలా ఇయర్స్ నుంచి ఇస్తున్నారు. ఇక్కడ పుట్టిన వారం పిల్లల కాడి నుంచి నాటు ముందు అయితే పోస్తారు. గర్భకుట్టున్నా, వాయుకుట్టున్నా, ఇంకా పడిసము, దగ్గు, ఇంకా ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, వాయువు వస్తూ ఉండే పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చి నాటు ముందు తీసుకుంటే నయం అవుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఉబ్బరంగా ఉన్న, మోషన్స్ ఫ్రీగా కాకపోయినా, ఇంకా ఇట్లా తేంపు వచ్చినప్పుడు వాసన వస్తాన్న, అదే అంటే ఏదన్నా అనిపిస్తూ ఉంటుంది కదా, కడుపులో దుర్వాసన వస్తూ ఉంటుంది కదా, నురుపురుగు సమస్య ఎక్కువ ఉన్నా ఇక్కడైతే నాటు మందు ఇస్తారు. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా పోతుంది. 5 తరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఈ నాటు ముందు ఇవ్వడము స్టార్ట్ చేసినారు. అట్లే కంటిన్యూ అవుతానే ఉంది. వాళ్ళ అత్త ఇస్తానింది, ఇప్పుడు అక్క వాళ్ళ కోడలు ఇస్తుంది అనమాట నాటు ముందు. మీకు కూడా చిన్నపిల్లలకి కానీ ఏదైనా నలుగుతూ ఉంటారు కదా, చెప్పుకోలేరు చిన్నపిల్లలు, నీలుగుతూ ఉంటారు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అట్లా ఏమైనా సమస్య ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొని వస్తే బాగా అవుతుంది. నేను స్మితకి అయితే 1 ఇయర్కి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి అయితే తీసుకొని వస్తా అన్నాను ఇక్కడికి. ఇప్పుడు 2 ఇయర్స్ దాకా అయిపోతుంది, పాపని తీసుకురాలేదు. అందుకని చెప్పి వీలు కుదుర్చుకొని మరీ పాపని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి నాటు ముందు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండదు. ఇంతవరకు పాపకి కడుపు నొప్పి వచ్చిందే కాదు, ఈ రాళ్ళు తిన్నా అరిగించుకుంటారు, అంత బాగా పనిచేస్తుంది అనమాట వీళ్ళు నాటు ముందు. ఇదే చూపించు స్మిత, చూపించాలి చూడండి. ఇలాంటి గోళీలు అంతా ఇస్తారు, తీసుకుంటే బాగా పని చేస్తుంది, బాగా అవుతుంది అనమాట. నాకైతే మింగమని చెప్పేసి ఇచ్చినారు ఏడే కొన్ని నాటు మందులు కాదంట, ఈనాని అంట, బయట నుండి తెప్పించి వీళ్ళు స్వయంగా రెడీ చేస్తారంట. ఆకులు మొక్కలతో కానీ రెడీ చేయరంట, బయట నుండి తెప్పించి రెడీ చేస్తారంట ఇక్కడే అక్క వాళ్ళు. ఇవి వచ్చి వాయు నొప్పులకి, నిద్రలో కాళ్ళు కనపట్టేస్తూ ఉంటాయి కదా, దానికి ఇవి 4 టాబ్లెట్స్ తీసుకుంటే పెద్దవాళ్ళు కూడా అలాంటి నొప్పులు ఏమైనా ఉన్నా నయమవుతాయి. ఇవి మోషన్కి అనమాట, కడుపులో ఏదైనా ఉంటే బాగా క్లీన్ అయిపోతుంది. మోషన్ ఫ్రీగా అవ్వడానికి అయితే ఇస్తున్నారు. చిన్నపిల్లలకి పక్కల వాయువు కనిపిస్తున్న, పక్కల వాయువు అంటే దొక్కలు ఎగరేస్తూ ఉంటారనమాట చిన్నపిల్లలు, లాగుతూ ఉంటాయి. అట్లా కనిపించి ఒకసారిగా సడన్గా ఏమవుతుందంటే వాయువు కనిపించేస్తుంది పిల్లలకి. అట్లా ముందే గమనించుకొని పిల్లల తల్లి ఇక్కడికి వచ్చి తీసుకున్నారంటే మెడిసిన్ బాగా నయమవుతుంది అన్నమాట. స్మిత అయితే తీసుకునింది, నానా రకాలుగా ఫీల్ అయిపోతుంది బిడ్డ. అప్పుడే స్టార్ట్ అయింది పాపము, అదే మెడిసిన్ ప్రభావము కదా. ఎట్టుంది? బాగానే ఉందా? అవి తీసుకున్నాము మేమైతే, మళ్ళీ ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు అని మెడిసిన్ అయితే తీసుకున్నాము. నేను కూడా చిన్నగా పుట్టినప్పుడు మా అమ్మ ఇక్కడే నాకు మందు పోపించింది. అత్తకి 20 days ఉన్నప్పుడు అయితే ఇక్కడికి ఎత్తుకొని వచ్చినాము. ఇది మందు పోసింటే ముక్కుల్లో నోట్లో అంత బురుగు వచ్చేసి డీలా పడిపోయింది. నాకు భయం వేసేసింది. మా అమ్మ చెప్పిన మాట ఇలా ఎత్తుకొని వచ్చి పోపిచ్చేసింది.
నేనైతే డాక్టర్ దగ్గరికి పోదామన్నా. మా అమ్మ వద్దు, ఈడ పోసుకుంటే రాళ్ళు తిన్నా అరుగుతాయని చెప్పేసి స్మితాను బలవంతంగా తీసుకుని వచ్చి ఈడ మందు పోపించింది. మళ్ళీ ఒక 20 మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి బాగా రెడీ అయిపోయింది. అప్పటి నుంచి బాగా నమ్మకం అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చే మెడిసిన్